ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకందరికీ, అలాగే విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించుచున్న మా ప్రియ మిత్రులైన వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇంకేమీ ఆలస్యం చేయకుండా దేవుని వాక్య ధ్యానములోనికి మనం వెళ్ళబోతున్నాం. ఈ దినం పరిశుద్ధాత్ముడు ఆయన తన వాక్యమును బట్టి మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్న సమయం ఇది. మూలవాక్యంగా అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వాక్యాన్ని మనం చదువుదాం. ఓకే, ఓకే, ఆమేన్. అందరూ కలిసి ఆమేన్ చెప్పండి. ఆమేన్. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రభువు తన వాక్యమును బట్టి మనతో మాట్లాడే మాట ఏంటంటే, యేసుక్రీస్తును అంగీకరించిన లేదా దేవునిని ఎరిగిన బిడ్డలు వేటి చేత నిండుకొనిన వారిగా ఉండాలి. అక్షరార్థమైన వాటి కొరక, ఆత్మీయమైన వాటి కొరక, దేని కొరకు మనము వేటి చేత మనము నిండుకొనిన అనుభవం మనకు కావాలి. ఏమంటాడంటే, యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై. అంటే నేనేమంటానంటే, ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చిన మనం దేవుని సన్నిధిలో మన జీవితాల్లో దేవుడు కార్యము చేయాలి అంటే, ఇప్పుడు అనేకమైన కార్యాలు మన జీవితాల్లో చేయాలనే కదా మనం వచ్చింది. వేటి చేత నింపబడితే ప్రభువు మన జీవితాల్లో కార్యం చేస్తాడు. లోకములో ప్రియులారా, కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాలు మనం చూస్తే, ఇప్పుడు మోసంతో నిండుకున్న ఉన్నాడు అనుకోండి, అని ఏమంటారు? తాగుబోతోడిని, తిండి చేత నిండేవాడిని. అంటే దేని చేత మనము నింపబడితే ఈజీగా అమాయకంగా చెప్పేస్తున్నాం కదా. మరి ఇప్పుడు మనము దేవుని బిడ్డలంగా మన జీవితాల్లో దేవుడు కార్యం చేయాలి, అద్భుతాలు మనం పొందుకోవాలి. ఏదో రమ్మన్నారండి, చెప్పారండి, వచ్చామండి, ఏదో దేవుడు చేస్తారనుకున్నాడండి. హలో, నువ్వు వచ్చావుగా, దేవుడు నీ జీవితంలో కార్యము చెయ్యాలి అంటే నువ్వు దేని చేత నిండుకుంటే నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. ఇంకో మాట, నువ్వు దేని చేత నింపబడ్డావో నువ్వెవరో తెలుస్తుంది. నేను డైరెక్ట్గా దేవుని వాక్యంలోనికి నేను వెళతాను. దైవికమైన భయము చేత మనము నిండుకోవాలి. చూడండి ఒకసారి లూకా సువార్త 5వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూద్దాం. అందరూ చూడండి, గొప్ప వింత చూతుమని దేవునిని మహిమపరచుచు, చూడండి దేనితో నిండుకున్నారటండి? భయముతో. అందరూ చెప్పండి ఏంటి అమ్మ, వినాలి. దైవికమైన భయము చేత మనము నిండుకోవటం. దేవుని భయం మనలో ఉండాలి. అర్థమవుతుందండి? దేవుని బిడ్డలంగా దైవికమైన భయము చేత మనము నిండుకున్నప్పుడు, వారు భయము చేత నిండుకొనిరే దేవునిని మహిమపరచుచు భయముతో నిండుకొనిన వారై. అపోస్తుడైన పౌలు గారు దేని చేత నిండుకోవాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. సంగమా, దేవుడు మన జీవితాల్లో కార్యం చేయాలి అంటే దేవుని దగ్గరికి మనం వస్తున్నాముగా, దేవుని సన్నిధిలోనికి వస్తున్నాముగా, దేవుని దగ్గరికి వస్తున్నాముగా, దేవుడు నీ జీవితంలో నా ప్రభువు కార్యము చేయాలని నువ్వు ఆశించినప్పుడు నీలో ఏముండాలి? దైవికమైన భయం ఉండాలి. నేను అడుగుతున్నాను,
దైవిక భయము చేత మనం ఎందుకు నిండుకోవాలంటే బైబిల్ చెప్తుంది, దైవికమైన భయము ఉన్నవాడు పవిత్రంగా ఉంటాడు. చెప్పండి, ఎలా ఉంటాడు? చూడండి, కీర్తనల గ్రంథములో 19వ కీర్తన 8వ వాక్యాన్ని ఒక్కసారి మనము గమనించినప్పుడు దావీదు ఇలాగ అంటున్నాడు. 9వ వచనం, యెహోవా యందైన భయం పవిత్రమైనది, అది నిత్యము నిలుచున్నట్టు. యెహోవా యందైన భయం ఏంటంట? దైవికమైన భయము చేత ఒక వ్యక్తి నింపబడాలి. అంటే ఎందుకు నింపబడాలి? మనిషి తన జీవితంలో వాడు పవిత్రంగా ఉండాలి అంటే, పరిశుద్ధంగా ఉండాలి అంటే దేవుని భయము ఉంటేనే కదా పవిత్రంగా ఉంటాడు. మీరు అడగొచ్చు, ఏందయ్యా అండి దేవుని భయం ఉన్నవాడు తప్పు చేద్దాడా? చెప్పండి. పాపం చేయగలడా? దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయగలడా? అపవిత్రమైన స్థలాల్లోకి వెళ్ళగలడా? అపవిత్రులతో సాంగత్యం చేయగలరా? ఏమండి, తినకూడని అపవిత్రమైన వాడు తినగలడా? అపవిత్రమైన స్థలాల్లో వెళ్ళగలడా? చీకటి కార్యాల్లో వెళ్ళగలడా? బలత్కార్యములు జరిగే చోటకి వెళ్ళగలడా అంటే వెళ్ళలేడు. కారణం ఏంటి? దేవుని భయము ఆ వ్యక్తిలో ఉంది కాబట్టి. ఒకవేళ ఎవరైనా బలవంతం చేయాలన్నా వాడు అంటాడు, నేను రాను. కారణం భయం ఉంది కదా. హలో, దావీదు అదే చెప్తాడు, యెహోవా యందైన భయం ఏంటి? పవిత్రమైనది అంటున్నాడు. ఇప్పుడు దైవిక భయము చేత మనం నిండుకుంటే పరిశుద్ధంగా ఉండగలం కదా, పవిత్రంగా ఉండగలం కదా. బైబిల్లో అందుకంటాడు దావీదు గారే చెప్తాడు. ఏమనంటే కీర్తనల గ్రంథంలో అంటాడు దావీదు గారు, ఒకసారి 4వ కీర్తనలో మనం చూస్తే ఆయన అంటాడు, భయము నొంది పాపం చేయకుడి అని ఉంటుంది. 4వ వచనం చూడండి ఒకసారి. భయము నొంది పాపము చేయకుడి, మీ పడకల మీద ఉండగానే మీ హృదయాలలో జ్ఞానము చేసుకుని ఊరకొనుడి. అమ్మా, భయము నొందిన వాడు పాపము చెయ్యలేడు. దైవికమైన భయము చేత మనం ఎందుకు నిండుకోవాలి అంటే, దైవికమైన భయము చేత నిండుకున్నవాడు తప్పు చేయగలడా? చేయలేడు కదా. పాపము చేయగలడా? చేయలేడు కదా. ఇప్పుడు యోసేపే ఉన్నాడు, చిన్ననాటి నుండి దేవుని భయము కలిగి ఉన్నాడు కాబట్టి చెడుతనాన్ని విసర్జించాడు. చెడుతనమును విసర్జించాడు కాబట్టి అన్నగారు ఈయన్ని విసర్జించారు. కారణం ఏంటంటే వీళ్ళు చేసిన భోగాతాలన్నీ తీసుకొచ్చి తండ్రికి చెప్పేవాడు. ఇప్పుడు అన్నగాళ్ళకి ఎలాగొస్తుంది? కోపం వస్తుందిగా. ఇప్పుడు మీరు ఏదైనా చేశారనుకో, మీ గురించి నాకు ఎవరైనా చెప్పారనుకో మీకు ఎలాగుంటుంది అంటే మనం ఆలోచనండి, ఎవరు చెప్పారంట, అంతికయ్య గారు ఇలా చెప్పేస్తున్నారు అనుకోకుండా ఏ రక్త విజయం ఒకవేళ చెప్పితే హల్లెలూయ. ఇప్పుడు సొంత అన్నగాళ్ళ గురించే కన్న తండ్రికి చెప్తున్నాడు యోసేపు. ఏమంటే చెప్పితే ఇప్పుడు అన్నగాళ్ళకి ఎలాగుంటుంది? సరే, స్టోరీ ఏంటి, మనకి స్టోరీ తెలుసు. మొత్తం మీద అన్ని చంపేద్దాం అనుకున్నారు కానీ కొట్టేసి ఆ యుద్ధ దేశానికి అమ్మేశారు. ఆడ ఏమిటో చెప్పనా, దైవిక భయం ఉన్నవాడు ఎక్కడున్నారు? రాజే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దైవిక భయం కలిగి తప్పు చేయకుండా పరిశుద్ధంగా ఉంటూ నువ్వు ఎక్కడైనా చాలా మంది అయిపోతావు. దైవ భయము కలిగి దైవికంగా ఉన్నవాడు ఎక్కడైనా చాలా మంది అయిపోగలడు. దైవిక భయం ఉన్నవాడు ఎవరికి భయపడడు. పాపము చేయని వాడు ఎవరికి భయపడడు. సరే, యోసేపు వెళ్ళాడు, పొతిఫరు కొనుక్కున్నాడు. అతని ఇంట్లో పొతిఫరు యోసేపుని చూడగానే దేవుడు ఇతనికి తోడై ఉన్నాడని ఇల్లు అంతా అప్పగించేసాడు. బైబిల్లో రాయబడిన మాట అంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడని, అతడు చేసేదంతా దేవుడు సఫలము చేస్తున్నాడు, వర్ధలింప చేస్తున్నాడు అని. ఇంతకీ విషయం ఏమిటంటే, పొతిఫరు యోసేపు మీద దేవుడు తోడయ్యుండో చూస్తే ఆయన భార్యలో అపవాదిగాడు ప్రవేశించి యోసేపు మీద కన్ను వేసి ఇప్పుడు తప్పు చేయమని, పాపము చేయమని బలవంతము చేస్తున్న
ఒత్తిడి చేస్తున్నా ఒక మాట అంటాడు, నేను నా దేవునికి విరోధముగా నేనేం చేయలేను, పాపము చేయలేను. హల్లెలూయా. ఏం చేయలేను నేను? ఎవరికి? నా దేవునికి విరోధంగా నేనేం చేయలేను. దైవిక భయం ఉన్నవాడు పాపం చేయలేడు. దైవ భయము చేత నిండు కొనిన వాడు ఏం చేయలేడు, తప్పు చేయలేడు, పాపం చేయలేడు. ఈరోజు పాపం చేస్తున్నావు అంటే, పాపపు కార్యాలలో నీకు పాలు ఉందంటే దేవుని భయం నీలో లేదుగా. మా పెద్దయ్య గారు అనేవాడు, భయం లేని కోడంట బజార్లు ఎట్టేదంట. అది చాలా మర్మం. అదే మేతేమో నీ ఇంటికాడ, గుడ్డేమో పక్కింటోడు కాడ. ఎలాగుంటుంది మరి? ఏమండి, నిజమేగా. ఎందుకంటే దైవికమైన భయము చేత నిండుకోవడం క్రైస్తవ విశ్వాసులు ఉండవలసిన క్వాలిటీ కదా. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చక్కని మాట. 28వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 14వ వచనం ఏంటంటే, నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడంటే ఎవరంట? ధన్యుడంట. హల్లెలూయా. అమ్మ, నిత్యము ఏం కలిగి ఉండాలిరా తల్లులారా? ఏం కలిగి ఉండాలి? భయము కలిగి ఉండాలి. నిత్యము భయము కలిగి ఉంటేగా. నెంబర్ 1, మనము దేని చేత నిండుకోవాలంటే దైవిక భయం. చెప్పండి ఏంటి? దేవుని భయము చేత నిండు కొనిన వారుగా మనం ఉండాలి. ఇది మొట్టమొదటిది. రెండవదిగా మనకు కార్యాలు జరగాలి అంటే మనలో దేని చేత నింపబడాలంటే విశ్వాసము చేత నిండుకోవాలి. అపోస్తలుల కార్యగ్రంథం 6వ అధ్యాయం దయచేసి 5వ వాక్యాన్ని మనం చూద్దాం. ఈ మాటలు జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వారై. అమ్మ వినాలి. రెండవదిగా మనము దేని చేత నిండుకోవాలి అంటే అందరూ చెప్పండి, విశ్వాసముతో. చెప్పండి, ఏముండాలి మనలో? ముందు దేవుని భయం ఉండాలి మనలో. రెండవది ఏముండాలిరా తల్లులారా? అందరూ చెప్పాలి. విశ్వాసం లేకుండా ఏదైనా జరుగుతుందా? దేవుడు రోగాన్ని స్వస్థపరచాలన్నా మనకేం కావాలి? మనకున్న సమస్యలు తీరాలంటే ఏం చేయాలా? చనిపోయిన వారు బ్రతికారంటే దేని ద్వారా అండి? చూడండి, 12 ఏళ్ల రక్తస్రావ రోగముతో బాధపడుతుంది ఒక స్త్రీ. అనేక వైద్యుల చేత తిప్పలబడిందిగా, ఎన్నో మందులు వాడింది కదా. తగ్గిందమ్మా? తగ్గలేదుగా. తనకున్నదంతా కూడా రోగం కొరకు ఖర్చు పెట్టుకుంది. తన ధనానంతా హెచ్చించింది, రోగం కొరకు ఖర్చు పెట్టుకుంది. మందులు దైపోయింది, రోగం దై. ఇప్పుడు చెప్పండి ఎలాగుంటుంది? నువ్వు హాస్పిటల్కి వెళ్తే మందు వేసుకుంటుంటే దగ్గు తగ్గట్లేదు అనుకో, ఎలా ఉంటుంది? జ్వరం తగ్గకపోతే ఎలాగుంటుంది? నడువు నొప్పి తగ్గకపోతే ఊరుకోండి, తగ్గకపోతే ఎలాగుంటుంది? నేను కుదురుకోను, మా ఆయన కుదురునే ఉన్నాం, అంతే కదండి. మందులు వేసుకుంటే తగ్గకపోతే మనశ్శాంతిగా ఉంటుందా? ఇలా సైలెంట్గా ఉంటాం మనం. రక్తం కొంపప్పికి కొల్లేరు చేయమా? రక్తం వేసేయం. హల్లెలూయా. ఏమయ్యో నేనేమైపోయినా నీకు పర్లేదు అని అర్థం కొట్టేస్తావు కదా. రక్తం వేసేయం. ఆయన అంటాడు, నేను ఏం చేయనే డాక్టర్ గారు, ఏ పిల్లలు రాస్తే ఆ పిల్లలు తెచ్చానే, నేనేం చేయను, నేనేమన్నా డాక్టర్ గారినా? ఇప్పుడు ప్రాణం కుదురుంటుందా? డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినా మందులు వేసుకున్నా. కొంతమందికి అపురూప రోగాలు ఉంటాయి, రక్తం వేసేయం. సైకాలజీ రోగాలు కూడా ఉంటాయి, రక్తం వేసేయం. అదో ఉందా అంటే వీళ్ళు అనుకున్నట్టుగా డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేయలేదనుకో, ఎవరు అనుకున్నట్టు. మరి ఇప్పుడు పెద్ద డాక్టర్ రక్తం వేసేయం అంటే ఉదాహరణకి చెప్తున్నాను. ఇప్పుడు పిప్పని ఉందనుకోండి, ఇప్పుడు లాగేయాలనుకుంటుంది. ఇప్పుడు లాగేయాలనుకుంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాడు. అంటాడు, ఈ దంతం చదువుకున్న క్వాలిఫైడ్ డాక్టర్ ఏమంటాడంటే, లాక్కూడదమ్మ, ఇది ఇంకా నరాలు ఉంటుంది కాబట్టి నేనేం చేస్తానంటే నీకు చక్కగా చెక్కేసి రూట్ కెనాల్ చేసి
క్యాప్ వేస్తానంటే ఈవిడ సైకాలజీ ఫీలింగ్ ఏంటంటే పిప్పొన్ను రాగానే లాగేయాలి పట్టగారంటే రక్తం వేసేయి. అదేమో లాక్కుండా ఏం చేయకుండా చెప్పండి, లాక్కుండా ఆడి క్యాప్ ఎత్తి ఇవిడికి ఏముంటుంది, లోపల పన్ను పుచ్చెట్టేసింది కాబట్టి పోటు వస్తుంది. సైకాలజీ ఫీలింగ్ అది రక్తం వేసేయం. అది మరి అదంతా రాకూడదు అంటాడు. ఈవిడేంటి చెప్పండి, నువ్వు ఏది కోరుకుంటావు దరిద్రం అదే వస్తుంది రక్తం వేసేయి. అది మరి అసలు యాక్చువల్గా రాదు కానీ ఏం చేస్తుంది, వస్తుందిగా. మందులు వేసుకున్నా తగ్గలేదు అంటే పరిస్థితి ఎట్లాగుంటుందండి, సమాధానం మనసు ఉంటుందా? ఓ మాట చెప్తాను ఉండండి, రోగాలు ఉన్న వాళ్ళకి వాళ్ళకి కుదురుండదు, ఇంట్లో కుదురుండను. రోగం ఉన్నవాడికి కుదురుండదు, రోగం లేని వాడికి కూడా. ఇప్పుడు ఈవిడ అనేక తిప్పలు పడుతుందిగా. ఇప్పుడు ఆమె జీవితంలో తనకున్నదంతా రోగం కొరకు వచ్చి పెట్టింది కానీ తగ్గలేదు. ఎవరో చెప్పారు యేసు ప్రభువు అంటే ఏదైనా చేయగలడని. ఒకటే డిసైడ్ అయిపోయింది, నేను యేసు దగ్గరికి వెళ్తాను, ఆయన వస్త్రాన్ని ముడతాను, నేను ఆ విశ్వాసం ఏంటి చెప్పండి, నేను యేసు దగ్గరికి వెళతాను, నేనేం చేస్తాను, ఆయన వస్త్రాన్ని ముడతాను, ముడితే నేనేమవుతాను, బాగుపడతాను. అమ్మ వినాలి, ఇప్పుడు యేసు దగ్గరికి వచ్చే మనం మన జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలి అంటే ఆయన యొద్దకు వస్తున్న నీవు నీలో నాలో మనలో విశ్వాసము చేత నిండుకోవాలి. ఏంటి విశ్వాసం? నా దేవుడు ఏదైనా చేయగలడు, నా దేవుడు ఏదైనా చేస్తాడో, నా దేవుడు అసాధ్యమైన వాటిని ఏం చేస్తాడు, సాధ్యము చేస్తాడు. ఒకవేళ రావలసిన బాకీ రాలేదనుకుంటున్నావా, నువ్వు విశ్వసించగలిగినట్లయితే నా దేవుడు చేస్తాడుగా. నీకున్నటువంటి ఇబ్బందుల నుంచి నా ప్రభువు నీకు విడుదలనిస్తాడుగా. అద్భుతాలు మన జీవితాల్లో మనము చూడగలం కదా విశ్వసిస్తే. డాక్టర్ వల్ల తగ్గలేనిది, మందుల వల్ల తగ్గలేనిది ఆయన దగ్గరకు వచ్చి వస్త్రాన్ని ముట్టుకుండేసే బాగు చేయలేదా? ఆయన అంటున్నప్పుడు, ఆమె కంగారు పడుతున్నప్పుడు ఆమెతో చెప్పిన అభయవాక్యం, కుమారి నువ్వు ధైర్యం తెచ్చుకో, నీ విశ్వాసమే నిన్నేం చేసింది. లేకపోతే యేసుబాబు అన్నాడు, నువ్వు నా వస్త్రాన్ని ముట్టుకున్న బాగుపడ్డావు అన్నాడా? మరి ఏమన్నాడు చెప్పండి, అందరూ మాట్లాడాలి. నీ విశ్వాసమే నిన్ను, పక్కోళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుందని చెప్పండి. చెప్పండి, నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుందని చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. మన విశ్వాసమే మనలను బాగు చేస్తుంది. మన విశ్వాసమే మన జీవితాల్లో కార్యము చేసేది. అయ్యా, ఈ రోజున దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రియ పరిశుద్ధాత్మ దేవుడే తన వాక్యమును బట్టి నీతో నాతో మనందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, విశ్వాసము చేత నిండుకోవాలి. చూడండి, ఒకసారి మనం చూచినప్పుడు బర్నబా గురించి మాట్లాడుతూ అంటారు. ఒకసారి మనం 11వ అధ్యాయము 24 వచ్చిన అపోస్తలుల కార్యములు 11:24. ఇప్పుడు బర్నబా గురించి మాట్లాడుతూ దేనికంట, ఈ బర్నబా గారు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన తస్పురుషుడు గనక బహుజనులు ప్రభు పక్షమున చేరి. ఎవరయ్యా ఈయనంటే 22వ వచనములో మనకు కనబడుతుంది. ఎవరయ్యా అంటే ఆయన బర్నబా. చెప్పండి, ఎవరండి? బర్నబా విశ్వాసముతో నిండుకొనిన. ఏమండి, సత్పురుషుడు అంటే మంచివాడు అని అర్థం. అమ్మ, దేని చేత నిండుకున్నాడురా? మనము విశ్వాసమును కలిగి ఉండాలి కదా. విశ్వాసముతో నిండుకొనిన అనుభవం మన జీవితంలో మనము కలిగి ఉండాలి కదా. విశ్వాసంతో నిండుకుంటేనే ఏదైనా చేస్తాడు. అర్థమవుతుందా? అసాధ్యమైన వాటిని సుసాధ్యాలు అవ్వాలంటే కేవలము విశ్వాసము ద్వారానే. నేను మాట చెప్తాను, అనుకున్నది జరగట్లేదంటే నీ విశ్వాసం తేడాగా ఉందేమో. అవిశ్వాసంతో నింపబడితే నువ్వు అవిశ్వాసవే. విశ్వాసంతో నింపబడితే నువ్వెవరో. ఏమండి, నువ్వు విశ్వాసంతో నిండుకుంటే అన్ని విశ్వాసంతో కూడిన కార్యాలే మన జీవితాల్లో జరుగుతాయి.
నేను ఒక మాట చెప్పి ముందుకెళ్తాను. నువ్వు విశ్వాసంతో ఉన్నప్పుడు, విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు అసాధ్యమైన వాటిని సుసాధ్యాలు చేసేది తెలుసా? విశ్వాసం. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అంత గొప్ప శక్తి, అంత గొప్ప పవర్ దేనికి ఉందో తెలుసా? విశ్వాసానికి ఉంది. చెప్పండి, నువ్వు విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడు చేయడా? చెప్పండి, అసాధ్యమైన వాటిని దేవుడు ఏం చేస్తాడు? చెప్పండి, సారా గర్భాన్ని తెరిచి దేవుడు కొడుకునిచ్చాడు కదా. దేని ద్వారా ఇచ్చాడంటే విశ్వాసం ద్వారా కదా. విశ్వాసంతో నిండుకుందాం. ఇది రెండో అనుభవం. మూడవదిగా మనం ఇందాక అక్కడే చదువుకున్నాం, అదేంటంటే పరిశుద్ధాత్మ చేత నిండుకోవటం. దేని చేత అండి? దేవుని ఆత్మ చేత మనము నిండుకోవాలి. ఆరాధన ఎందుకయ్యా అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడటం. ఈ రోజున ఆత్మ కావాలి మనకి. మీరు అడగొచ్చు, ఏంటయ్యా ఆత్మ ఎందుకు కావాలి? ఇప్పుడు యేసు ప్రభువే బాప్తిసం తీసుకున్నాడు లేదా? తీసుకున్న తర్వాత ఏం చేశాడు? 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఆయన ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఆ 40 దినాల ఉపవాసంలో అపవాది వచ్చిందా లేదా అని శోధించడానికి. చెప్పండి, వచ్చి ఏముంది? నువ్వు దేవుని కుమారుడు అయితే చెప్పండి. ఇప్పుడు యేసుబాబు గారికి సెలరేకిపోయి రాళ్ళు రొట్లు అవ్వుగా కంటే అయిపోతే ఈయన ఉపవాసం కూడా అయిపోను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్కొక్కసారి సాతాను గడ కూడా రెచ్చగొడతా ఉంటాడు. ఇప్పుడు సాతాను గడ రెచ్చగొట్టాడండి, యేసుబాబు రెచ్చిపోలా. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చావు. ప్రతి మాట వలన మనిషి జీవితాడానికి దానికి ఎలా కడిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎందుకో తెలుసా? రొట్టెలు ఎత్తి ఉపవాసం ఉన్నాడు కదా, ఆకలి ఎత్తారు కదా, ఏం రక్తం వేజేయి. అది మరి దెబ్బ రొట్టె వేసుకుని ఉపవాసం ఉండటం కాదు, ఏజ్ రక్తం వేజేయం. అది మరి కొంతమంది దెబ్బ రొట్టె వేసేస్తారు ఇంటికాడ. హల్లెలూయా. వెళ్ళిపోయినన్నే మళ్ళీ ఏమన్నారు? ఉపవాసం ముగింపు. కళాయి నిండా ఏస్తే ఇంకా కంచెడు కూని అన్నం లాగినట్టే అది ఏజ్ రక్తం వేజేయం. అది మరి మళ్ళీ మధ్యలో ఏజ్ రక్తం వేజేయం. స్తోత్రం చెప్పండి అందరూ, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏమండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఆ ఉపవాసంలో అపవాది శోధనలన్నీ కూడా ఆయన జయించగలిగాడు. అయితే ఇక్కడ నేనేమంటానంటే ఉపవాసం ద్వారా ఆయన పొందుకుంది ఏంటి, లేదా ఆయన నింపబడింది ఏంటంటే, ఒకసారి లూకాసు సువార్తలు మనం చూద్దాం. లూకాసు సువార్త 4వ అధ్యాయం. ఒకసారి లూకాసు సువార్త 4వ అధ్యాయం 13-14 వచ్చిన చదువుదాం. అపవాది ప్రతి శోధన ముగించి చూడండి, కొంతకాలం ఆయనను విడిచిపోగా అప్పుడు యేసట ఆత్మ బలముతో, ఏ బలముతోనమ్మా? ఆత్మ బలముతో ఆయన గలిలయలోనికి వెళ్ళాను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు 40 దినాలు ఉపవాసం ఉన్న ఈయన ఏ బలం పొందుకున్నాడమ్మా? చెప్పండి అమ్మా. ఏ బలము? యేసయ్యే ఆత్మ బలం చేత నింపబడితే, ఆత్మ చేత నింపబడితే మనకు కూడా పరిశుద్ధాత్మ చేత నిండు కొనిన అనుభవం మనకు కావాలి. ఆమేన్. ఎందుకు కావాలి? నేనంటాను, జెరుబ్బాబెలు మందిరం కట్టాలనుకున్నాడు కదా, మరి జెరుబ్బాబెలుతో దేవుడు ఏం చెప్పాడండి? చెప్పండి. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నీ ఆత్మ కాదు, నా ఆత్మ ద్వారా. దేవునికి స్తోత్రం. అక్కడ ఏముంది? నా ఆత్మ ద్వారా ఉంది. వాక్యంలో ఉన్నది చెప్తాం, అంతే కదా. వాక్యంలో నా అనుందా, నీ అనుందా? చెప్పండి. నా అనుందా, నీ అనుందా? అయ్యబాబోయ్, కొంతమంది ఏమో నీ అన్నారు, కొంతమంది ఏమో నా అన్నారు, కొంతమంది నాకెందుకులే నారాయణ ఏ గొడవ లేదు, నా అన్న నీ అన్నను ఒక ఎలాగ చూస్తుంది. నా అని అంటలేదు, నీ అని అంటలేదు. చెప్పండి. ఇప్పుడు ఏమన్నాడు? నా ఆత్మ ద్వారానే కదా సమస్తాన్ని జరిగిస్తాడు. నిజం చెప్తున్నాను, ఆత్మకు కూడా కార్యం ఉంది. చూడండి, మనము దేవునిని ఆరాధించినప్పుడు ఆత్మ మనలను కడిగి పరిశుద్ధులుగా చేస్తుంది. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, చేతులెత్తి.
ఏంటంటే ఆత్మ ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మ మనలను కడిగేస్తుంది, ఆయన బిడ్డలుగా చేస్తుంది. ఆత్మ చేత నిండుకుని అనుభవం కావాలి కదా. ఇప్పుడు మరి అక్కడ స్టెఫను గాని, ఇక్కడ ఉన్నటువంటి నా ప్రియమైన వారలారా ఆ బర్నబా గాని, ఆయన పరిశుద్ధాత్మ చేత నిండుకోవడం, పరిశుద్ధాత్మ చేత నింపబడడం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఎందుకు మనము పరిశుద్ధాత్మ చేత మనము నిండుకోవాలి? దేవుని ఆత్మ చేత నిండుకోవడం ఎందుకు అంటే, నేనంటాను ఆత్మ ద్వారానే దేవుడు సమస్తాన్ని చేస్తాడు. హల్లెలూయా. అందుకే ఆయన అన్నారు, ఆత్మ లేనివాడు నావాడు కాడన్నారు. పరిశుద్ధాత్మ చేత నిండుకొనిన అనుభవం కావాలి. ఇది మూడవది. నాలుగవదిగా మనము చూచినప్పుడు దేవుని బిడ్డలారా, మనము దేని చేత నిండుకోవాలి అంటే దేవుని వాక్యము చేత. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. చూడండి, 119వ కీర్తన 11వ వచనంలో కీర్తనకారుడు ఏమన్నాడు తెలుసా? నీ ఎదుట నేను పాపము చెయ్యకున్నట్లు నా హృదయములో నేనేముంచుకున్నానన్నాడు? వాక్యం ఉంచుకున్నానన్నాడు. ఏమన్నాడు చెప్పండి, మాట్లాడాలి అందరూ. నాలుగవదిగా అమ్మ మనము దేవుని వాక్యంతో నిండాలి. చెప్పండి ఏంటి? ఇప్పుడు మనం వచ్చాం కదా దేవుని సన్నిధికి, మన ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఒట్టు పాత్రలుగా వచ్చాను నాయన, నిండు కుండలుగా నింపి పంపించు నాయన ప్రార్థన చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు నేను వింటాను ప్రార్థనలో. దేవునికి స్తోత్రం. ఎలా వచ్చిందంట? ఒట్టు కుండగా వచ్చిందంట. ఇప్పుడు ఏంటంట? చెప్పండి గట్టిగా. అంటే కుండ నింపేసి నెత్తి మీద పంపించేయాలా ఏంటి? కుండ అంటే అది హృదయం అనే ఈ కుండ, ఒట్టిగా వచ్చిన ఈ కుండ వాక్యం చేత ఏంటమ్మా? వాక్యము చేత ఏం చేయాలి? నిండుకోవాలి. లుదియా అనే ఆమె పౌలు గారు వాక్యం చెప్తుంటే వాక్యం వింది. మరి వాక్యం వింటే ఏం జరిగిందో తెలుసా? ఆమె హృదయం ఏమైందో తెలుసా? తెరవబడింది. నాలుగవదిగా దేవుని వాక్యము చేత మన హృదయాలు నింపబడాలి. యేసయ్య అన్నారు మత్తయి సువార్త 12వ అధ్యాయం 34 వచ్చి ఏమన్నారంటే, హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది అన్నాడు. సెకండ్ లైన్ మత్తయి 12:34. హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. అంటే హృదయము వాక్యము చేత నిండుకుందనుకోండి. దేని గురించి మాట్లాడతా నువ్వు? వాక్యం చేతే. ప్రేమ చేత నింపబడింది అనుకోండి, ప్రేమగానే మాట్లాడతాం. అదే గనక పగతో నిండుకుందనుకోండి, పగే బుసవ కొట్టేస్తుంది. ఏజ రక్త వేజ హల్లెలూయ. ఏమై ఎలాగను అంటే హృదయం దేని చేత నిండి ఉంటే అంతే కదా. మరి పగ ఉందనుకోండి, ద్వేషం ఉందనుకోండి, కక్ష ఉందనుకోండి, కోపం ఉందనుకోండి, హృదయంలో ఏది ఉంటే అదే వస్తుంది బయటికి.